స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తుంది. ఇదే క్రమంలో ఈసారి ఎన్నికల విధానంలో కీలక మార్పులను తీసుకుని రావాలని భావిస్తుంది. అందులో భాగమే డైరెక్ట్ ఎన్నికలు. అంటే కార్పొరేషన్లలో మేయర్ పదవికి, మున్సిపాలిటీస్ లో చైర్మన్లు, జెడ్పీ, ఎంపీపీ చైర్మన్లకు నేరుగా ఎన్నికలు జరుగుతాయన్నమాట. ప్రజలు నేరుగా తమ ఓటు వేసి వారిని ఎన్నుకుంటారు. దీనివల్ల ఎవరు మేయర్ గా ఉండాలి, ఎవరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండాలి అన్నది ప్రజల చేతుల్లోనే ఉంటుందన్నమాట. నిజానికి ఇది మంచి విధానమే. టీడీపీ గతంలో దీనినే అమలు చేస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ హయాంలో పరోక్ష ఎన్నికల విధానం తీసుకుని వచ్చారు. దీనివల్ల పదవులు అన్ని కూడా అధికారంలో ఉన్నవారే దక్కించుకునే వీలు కలుగుతుంది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ఈ విధానానికి బ్రేకులు వేస్తూ డైరెక్ట్ ఎలక్షన్స్ కి పట్టం కడుతూ ఉంది. దీనివల్ల తమ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతోంది. అంతేకాదు, అవిశ్వాసాలు, తరచుగా బెదిరింపులు, స్థానిక సంస్థల్లో అస్థిర రాజకీయాలు, క్యాంప్ పాలిటిక్స్ వంటివి ఉండకుండా చెక్ పెట్టొచ్చు అని కూడా భావిస్తుంది. దీనివల్ల కూటమికే ఎక్కువ ఛాన్స్ అని ఆ పార్టీ పెద్దలైతే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే నేతలు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదిగా అంటూ ఉన్నారు. ఎలా అంటే, మేయర్, జెడ్పీ చైర్మన్ వంటి కీలకమైన పదవులకు నేరుగా ఎన్నికలు పెడితే విపక్ష వైసీపీ కూడా రేసులోకి దూసుకుని వస్తుందని అంటూ ఉన్నారు. అంతేకాదు, వార్డుల్లో ఎంతమంది నెగ్గారు అన్న దానితో సంబంధం లేదని, దాంతో వార్డు పదవులకు పోటీ చేసేవారు కూడా డీలా పడతారు అని అంటూ ఉన్నారు. అలాగే మేయర్, జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు ముందుగా తెలిసిపోవడం వల్ల మిగిలిన వారు, ఆశావాహులు వారికి ఏ మేరకు సహకరిస్తారు అన్న చర్చ కూడా సాగుతుంది. అసలే 3 పార్టీలు ఉన్న కూటమిలో గ్రౌండ్ లెవెల్లో ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి కదా అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో సంస్థాగతంగా పట్టున్న పార్టీలు టీడీపీ, వైసీపీ మాత్రమే. ఈ విధంగా డైరెక్ట్ ఎన్నికలు పెడితే కనుక వైసీపీ నుంచి పోటీకి సిద్ధపడిన వారు ఎక్కువ మందే ఉంటారు అని అంటూ ఉన్నారు. ఒకవేళ పరోక్ష పద్ధతి అయితే వైసీపీ గెలుపు ఖాతాను రాసే ఛాన్స్ చాలా తక్కువ అని అంటూ ఉన్నారు. ముందుగా వార్డు మెంబర్లను గెలిపించుకోవాలి. ఆ మీదట క్యాంప్ పాలిటిక్స్ చేయాలి. అధికార పార్టీ నుంచి అన్ని విధంగా తట్టుకుని నిలబడాలి. ఇన్ని చేసినా కూడా అధికార పార్టీకి ఉండే ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో వారికి గెలుపునకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందని మొదట్లోనే కాడే వదిలేసేవారు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ ఎన్నికలు అంటే కాస్త ఆర్థిక బలం ఉన్నవారు అంతా కూడా వైసీపీ నుంచి మేయర్, జెడ్పీ చైర్మన్లకు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు అని అంటూ ఉన్నారు. ఇక కూటమిలో చూసుకుంటే మిత్రుల మధ్య కోఆర్డినేషన్, సహకారం వంటి వాటి విషయంలో అనుమానాలు కూడా ఉన్నాయని అంటూ ఉన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలం చూసుకునే టీడీపీ డైరెక్ట్ ఎన్నికలకు తెర తీసింది అని అంటూ ఉన్నారు. అదే సమయంలో వైసీపీ కూడా రంగంలోకి దిగేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని అంటూ ఉన్నారు. అలా చూసుకుంటే కనుక ఈసారి పోటీ అంతా కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగానే ఉండబోతోందని అంటూ ఉన్నారు.